Hello guys, welcome back to our gaming channel and ఈరోజు మనం ఆడబోతున్నాం ద బేబీ ఇన్ yellow చాప్టర్ 4. సో ఫైనల్ గా మనం ఫస్ట్ పార్ట్ ని ప్లే చేసేసాం అండ్ ఈ రోజు మనం సెకండ్ పార్ట్ ఆడబోతున్నాం. సో వితౌట్ టైం వేస్ట్ గేమ్ ని మనం స్టార్ట్ చేసేద్దాం. ఆల్రైట్, సో పార్ట్ 1 అనేది మనకు కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు లాయల్టీని టెస్ట్ చేస్తారు. సో ఆ లాయల్టీ టెస్ట్ కూడా చేసేద్దాం. లెట్స్ గో. సో ఇప్పుడు మనం మరోసారి వచ్చేసాం. థ్యాంక్ యూ ఓకే, వీడు ఇక్కడ కూర్చున్నాడు. అరే ఏమేరా, ఇప్పుడే వస్తున్నారు లోపలికి, ఆగు. అరే కార్డ్ తీసుకొని ఇలా పెట్టా సార్. ఓకే, ఓ వీడు మాట్లాడింది. ఓ వావ్ వావ్, చాలా బాగుంది. Today we'll be focusing on blocks and building. A simple yet meaningful activity. Okay. ప్లే విత్ బేబీ. అరే బేబీతో ప్లే చేస్తాం. ఇదంతా సోది వాగిన చూడండి, అసలు నాకు అస్సలు నచ్చలేదు. ఆడాలి కదా, అంతే కదా. పైకి వెళ్ళి ఆడుకుందాం. నాడు పైకి వెళ్ళి ఆట ఆడుతూ మరోసారి ఆట గురించి మాట్లాడడం. ఇగో ఇక్కడ కూర్చో. ఓ సారీ రా. ఓ It feels like your what first the hell yesterday, yet here we are. It's a week anniversary. అసలు నేను చాలా స్కేరీగా ఉంది గైస్, చాలా. ఓకే, ఇక్కడ ఏం చేయాలి? ఎంజాయ్ రివార్డ్. ఓకే, మన రివార్డ్ ఏంద్రా? ఓకే, ఇక్కడ సాంగ్ని ఆపేసేద్దామా? ఓకే, ఓ మన రివార్డ్ ఇదా? ఓకే, లెట్స్ సిట్ అండ్ లెట్స్ ఓపెన్ గైస్. ఓకే, ఏంటి యాపిలా? అరే ఎవరైనా యాపిల్ ఇస్తారా? వేసిన కొడుకులు. సరే తినేద్దాం. ఓకే, ఫైనల్గా మనం యాపిల్ అయిపోయింది అండ్ లెట్స్ గో, వెళ్ళిపోదాం. ఇంకా నాకు చాలా భయం వేస్తుంది, నిజం చెప్తున్నా నేను. ఓకే, అరే ప్లీజ్ రా, ఎవ్వరు ఉండకండి రా ప్లీజ్. ఎవరది? ఓ మనం స్టాఫ్ రూమ్లో ఉన్నామా ఇంతవరకు? ఈ డోర్ ఓపెన్ అవుతుందా? అవదా? ఓకే, నా హార్ట్ బీట్ చాలా దారుణంగా కొట్టేసుకుంటున్నాయి. అరే లిఫ్ట్ ఉంటే ఇచ్చేయండి రా, నేను వెళ్ళిపోతాను. ఓకే, ఇది దీంట్లో పెట్టేస్తాను. ఓకే ఓకే, చాలా భయంకరంగా ఉంది గైస్. సో బేబీ గన్ ముఖమే గీసేస్తాను నేను. ఓకే, బేబీ గన్ ముఖమే గీసేస్తాను. ఇది అండ్ ఇది అండ్ ఇది అండ్ ఇది అండ్ ఇది. ఓకే, సో ఐస్ ఇట్లా అన్నీ డ్రా చేయాలి కాబట్టి ఇది ఇది అండ్ ఇది ఇట్లానే ఉంటాడు. ఇడు ముక్కు కూడా ఇట్లా ఉంటుంది. యా డన్. ఎస్. ఓ ఇప్పుడు పెయింటింగ్ని కాల్ చేసాడండి. వాట్ ద హెల్. ఓ ఇక్కడ పెట్టాడా? వావ్, సో షో పీస్కి పెట్టాడు. థ్యాంక్ యూ. రిపోర్ట్. ఓకే, రిపోర్ట్ క్యాచ్ వాట్ హెల్. ఓకే, అక్కడికి వెళ్ళాలంట మేబీ. అరే ఈ డోర్ని క్లోజ్ చేయండి రా ప్లీజ్, నాకు భయం వేస్తుంది ఆ రోని చూసినప్పుడల్లా. సో మేబీ దీన్ని తీసుకెళ్ళాలనుకుంటా. ఓకే ఓకే, సో లెట్స్ గో. అరే కింద పడిపోయిందిరా, ఇక్కడ పెట్టు. ఓకే, యాసిడ్ వచ్చిందా? ఆల్ రైట్, యాసిడ్ని తీసుకోవాలి. నా పెయింటింగ్ అంటే వచ్చింది, నా పెయింటింగ్ అడుగుతున్నారేమో అనుకున్నా నేను. ఓకే, సో లెట్స్ ప్లే ఏ సాంగ్. ఓకే, అరే అరే బేబీ గన్ తీసుకెళ్తున్నారండి వీళ్ళు. మేబీ మనకి ఇప్పుడు వేరేది ఏదైనా రావచ్చు. పడిపోయినాడు. ఓకే, చాలా క్రీపీ సౌండ్ రా బాబోయ్. ఓ ఓకే, ఓ ఇద్దరా? Another glorious addition to our family. Okay. Still, you cannot see the tree. Okay. Yeah. Make sure they are both well fed. No favorites. సో ఇక్కడ ఇద్దరిని కూర్చోబెట్టేస్తాను. ఓకే, సో వీడిని ఇక్కడ కూర్చోబెట్టేసాం అండ్ ఇక్కడ బాటిల్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఉండు. అరే ఇస్తున్నాం కదరా, తీసుకో. అరే తీసుకోబే. Take him to the staff room. Let's try a more appetizing option. ఓకే నాడు. మన ఐస్ చూసారా? ఎటువంటి? సారీ సిట్ హిమ్ స్టాఫ్ రూమ్. ఓకే, నువ్వు స్టాఫ్ రూమ్కి వెళ్ళిపో. అసలు బూతులు వస్తున్నాయి నాకు వీడిని చూస్తే. ఈయన ముఖంలో మన్ను మెడక సావిడ మళ్ళీ వస్తున్నాడు, చంప వలుగుతుంది ఇది. యాక్చువల్లీ వాడే స్కేరీగా ఉండే కదా. స్టాఫ్ రూమ్లోని కూర్చోబెట్టి రావాలి. వాడు ఇక్కడ పడుకున్నాడు చూడండి. సారీ, సిట్ బాబు సిట్. అండ్ ఇక్కడ నీకేం కావాలి చెప్పు. ఇక్కడ అంతా కూడా మనదే. అండ్ ఇక్కడ ఫిట్టింగ్ బాటిల్ ఉందా? ఇది తింటావా? ఇగో ఇది తిను. ఇదేదో ఉంది, దాన్ని తినేసే ప్లీజ్. డోంట్ మరీ. ఓకే,
నాకు ఇక్కడ దయ్యంని చూపిస్తున్నారు, మీరు ఏమేమో చేస్తున్నారో నాకు అర్థమవుతుంది. ఓకే, సో తిను, ఇది తినవా? నేను వేడి పెడతాను, అప్పుడు తిను. ఓకే ఓకే, ఇక్కడ పెట్టేశాను. అండ్ అది వేడి అయిపోయిన వెంటనే తినేసాయి నువ్వు, తిని మన్నువాడు, కానీ ఆ విధంగా చూడకు. ఇంకొకటి ఏం చేస్తాను, ఆగు, ఫస్ట్ వీనికి ఇచ్చేద్దాం రా బాబోయ్. వీడు ఎక్కడికి వచ్చేసినాం రా నేను? Do not eat the baby food. Not shove it all in your greedy little face. Get back in the kitchen and do your job. అరే ఇదేందుకు ఇంత కోపంగా మాట్లాడుతుంది బతుకులమన్ను? ఇది ఇంకొకటి ఆడున్నాడు. ఓకే, సో వీనికి మేబీ మనకి మిల్కే తీసుకురావాలి, సో తీసుకొద్దాం. అరే అలా చూడకండి రా, డైపర్ చేంజ్ చేస్తే డైపర్ చేంజ్ తర్వాత చేస్తా పో. నాకు కోపం వస్తుంది మళ్ళా. ఓకే, ఇక్కడే ఫీడింగ్ బాటిల్ ఉంటుంది కదా, దీన్ని తీసుకొని వెళ్ళి అని మొక్క మీద పాడేద్దాం. ఓకే, సో లెట్స్ గో. ఓకే, లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. బేబీగా వస్తున్నారా? చూసుకో మళ్ళా. యూ ఫర్గెట్ టు ఫీడ్ హిమ్. ఓ ఎంజీ, ఓ ఓ అరే వెళ్ళిపోతాను రా నేను. స్టాప్, అరే స్టాప్ ఎలా చేయాలి? అరే ఓపెన్ చేయరా. మేబీ అట్ సైడ్ నుంచి ఆడు అదంతా ఆగం దొబ్బుతున్నాడు. ఓ ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళాలా? ఓకే, ఎక్కడి నుంచి వెళ్ళాలరా? వెళ్తే సరే ఒకసారి అక్కడ నుంచే చెక్ చేద్దాం. ఓకే, అండ్ అక్కడ ఫీడింగ్ బాటిల్ కూడా ఇక్కడే ఎక్కడ పాడేశాను. అసలు ఓపెన్ అవ్వట్లేదు, ఏం చేయాలి నేను? అరే వీళ్ళిద్దరు చాలా బాగా ఆగం చేస్తున్నారు, కానీ ఈ ముచ్చట చాలా బాగా అర్థమైంది నాకు. ఓకే, స్క్రూ డ్రైవర్ దొరికింది, దీన్ని తీసుకొని దీన్ని ఓపెన్ చేయాలా? దీన్ని ఎట్లా, ఏ విధంగా ఓపెన్ చేయాలి? ఏం జరిగింది? అరే సిక్కు అనుకొని ఏది చేయకండి ప్లీజ్, దండం పెడతాం. నేను ఇక్కడే ఏదో ఒకటి ఉంటుంటుంది గైస్, ఖచ్చితంగా ఫైండ్ చేయాలి మనం దాన్ని. దాన్ని ఫైండ్ చేసామంటే సరిపోతుంది. ఇక్కడ యా క్రోబార్ కావాలి మనకి ఫైనల్గా గైస్. లెట్స్ గో, ఇక వెళ్ళిపోదాం, ఇంకా ఫటాఫట్ అన్ని పోయి కాపాడదాం. ఓకే ఓకే, వీళ్ళు ఆగం అంటే ఆగం దబ్బుతున్నారు వీళ్ళు. ఓకే, పైకి వెళ్ళాలి అండ్ పైనుంచి ఓకే ఈ విధంగా ఇక్కడికి నుంచి వెళ్తున్నాను. అదేనా కాదా తెలీదు, ఇక్కడ కాదు, మేబీ మనం అటు సైడ్ నుంచి వెళ్ళాలి, ఐ థింక్ సో. ఓకే, ఫైనల్గా వచ్చేసాం అనుకుంటా. యా, భయం చాలా దారుణంగా వేస్తుంది, నేను మీకు చెప్పలేను. అరే ప్లీజ్ రా, అలా రాకండి రా నా దగ్గరికి, నాకు చాలా భయం వేస్తుంది. ఇటు సైడ్ నుంచి ఏం లేదు, మేబీ మనం ఇటు సైడే వెళ్ళాలి. సో లెట్స్ గో అండ్ సీ ఏం జరుగుతుందో. అరే ప్లీజ్ రా, దాని లోపల ఏమైనా పని చేసిరండి, నేను చెప్పేస్తున్నాను, చంపేస్తాను మిమ్మల్ని. ఇక్కడేనా ముందుకెళ్ళాలా? ఓకే, వాళ్ళు మామూలు పడిపోయాను నేను. ఆఫ్ చేసేస్తా. ఆ సౌండ్ ఏంద్రా? నాకు నిజంగా భయం వేస్తున్నారు ఆయన, ఇంత క్రీపీ సౌండ్ ఏంది? ఓ ఓ ఓ వీడింత పెద్దగా అయిపోయింది. ఓకే, వాడిని లేపాలంట, ఎలా లేపాలి నాకు? ఓకే, ఏ భయా, ఓ భయా లేక భయా, నాకు భయం అవుతుంది ఇక్కడ. ఓకే ఓకే లేపుదాం. ఓకే లేపుదాం. ఓకే ఎక్కడికి వచ్చేసినాం రా మనము? అరే నిజంగా చాలా క్రీపీగా ఉంది అసలు ఇది. అది మాయమైపోయిందా? సో ఇప్పుడు ఏం చేయాలి? షిఫ్ట్ ఎండ్ పోవడం ఏంద్రా? షిఫ్ట్ ఎండ్ అయిపోతే నేను ఇట్లా వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ఏదో ఒకటి ఉండాలి. పైనుంచి వచ్చాను నేను. అరే డోర్ తీయండి రా. అరే డోర్ తీస్తలేరు ఇల్లు. ఇక్కడ మనకి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఓకే వాడు ఉయ్యాల ఊగుతున్నాడు. నా షిఫ్ట్ ఎండ్ అయిపోయింది, మీరు ఏదైనా చేసుకోరు, నాకు సంబంధం లేదు, నేను వెళ్ళిపోతా. Oh, did you not get a sticker? Strange. That only happens to incompetent. స్టిక్కర్ అవసరం లేదు నాకు. Sleeping on the job means unpaid overtime. Deliver the package. ఓకే, ఇది వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ఖచ్చితంగా తప్పు జరుగుతుంది. ఓకే, సో మనకు అదంతా తెలీదు. సో మన లిఫ్ట్ అనేది వచ్చేసింది. దీన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోదాం మరి, ఇంకెందుకు లేటు. ఫైనల్గా మన షిఫ్ట్ అయిపోయింది. ఎప్పటి నుంచి అయిపోవట్లేదు ఏందా అనేసి చూస్తున్నా నేను. ఓకే అయిపోయింది గైస్, అయిపోయింది. ఏడుకోయినా మనం మన పాతది చాప్టర్ 1 ఇది. ఓకే, అరే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారా? యస్
అండర్స్టాండ్. ఈ విధంగా పెట్టి మనం వెళ్ళిపోయినాము. ఓ సారీ, మనమే అన్నట్టు. చాలా బాగా ఆడారు భయ్, చాలా బాగా చేశారు దీన్ని అయితే, చాలా బాగా చేశారు అసలు. ఓకే సో ఓకే, మన షిఫ్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ క్లాక్ ఎక్కడుందో తెలీదు, దీన్ని పెట్టేద్దాం. అండ్ ఓకే ఓకే, ఏదో మంచి సౌండే ప్లే అవుతుంది. వావ్. సో ఓకే, థ్యాంక్ యూ. వీళ్ళు ఇట్లా అన్నప్పుడు ప్రతిసారి నాకు చాలా భయం వేస్తుంది గైస్, నిజం చెప్తున్నా. ఓకే సో ఇప్పుడు వీళ్ళిద్దరిని ఏం చేయాలి, వీళ్ళతో ఆడుకోవాలా? అరే దీని మీద ఎట్లా ఎక్కాలరా నేను? నువ్వు కూడా ఇక్కడే కూర్చో. కూర్చో. ఐస్ క్రీమ్. ఓకే ఐస్ క్రీమ్ కావాలంట. ఓకే వీని కూడా ఇచ్చేద్దాం, తీసుకురా ఇగో. ఓకే 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 సో ఇక్కడే తిరుగురు అందరూ. ఓకే అందరు నార్మల్ అయిపోయారు. కాలేదా ఒకడే నార్మల్ అయ్యిండు. సో ఇంకా ఐస్ క్రీమ్ ఇంకా రాదా? ఓకే అరే అసలు ఏం చేయాలరా నాకేం? ఓ క్లాక్ దగ్గరికి తీసుకెళ్ళాలా మేబీ, ఐ థింక్ సో, అదే అనుకుంటున్నాను నేను కూడా. సో లెట్స్ గో, వీని తీసుకెళ్దాం. ఓకే ఓకే ఇక్కడ కూర్చో. అసలు వీళ్ళకి ఫీడింగ్ కోసం బాటిల్ లేదు, ఏమైనా వండి పెట్టాలి. తీసుకో ఇగో. ఇక్కడ ఏం లేవారా? అసలు ఏం చేయాలనేది నాకు నిజంగా అర్థం కావట్లేదు గైస్, కోపం వస్తుంది. ఏం చేయాలని నాకు అర్థం కాక. ఓకే సో ఈ పార్ట్స్ని వెతకాలా? ఓకే రెండు దొరికినాయి, ఒకటి దొరికింది మనకు ఆల్రెడీ. సో ఇది వెళ్ళి అక్కడ పెట్టేస్తే మేబీ మనకి ఒక కార్డ్ రెడీ అవుతుంది అనుకుంటా. అంతేనా? ఎక్కడ ఉండేది? ఇక్కడుంది కాదా? అన్నీ సపరేట్ ఉన్నాయిరా. అది గెట్ టాయ్ ప్లేసెస్ డౌన్. ఓకే సో టాయ్ ప్లేసెస్ ఎక్కడుంది? టాయ్ ఎక్కడుంది? సో టాయ్ మేబీ ఆన్ చేయాలనుకుంటా ఆ బాక్సెస్ని. ఓకే సో వీడిని ఇక్కడ కూర్చోబెట్టాలి. ఓ వాళ్ళిద్దరు ఎవరు? ఇంత చేయాలి నేను దానికోసం, ఇంత పెద్ద ప్రాసెస్ చేసి వచ్చాను అది. ఓకే ఇదంతా గ్యాస్ నిండిపోయిందంటావా? సరే నీ డైపర్ చేంజ్ చేద్దాం ఇంకా. ఓ అక్కడ ఏం చేస్తున్నారా నువ్వు? ఓ ఏం జరుగుతుంది అది? ఓ అరే No hesitating 225. Destroy every last one of these spies. అరే నేనేం చేశాను రా? లాక్డౌన్ ఏం లాక్ చేయాలరా? ఓ అరే వీళ్ళని షాక్ తాకుతుంది నాకు. అసలు ఏం జరుగుతుంది నాకు ఏం అర్థం కావట్లేదు అసలు. ఓకే నా కార్డు తీసుకొచ్చా. వీడు ఏం చేస్తుండే అసలు? షాక్ తాకుతుంది. సంథింగ్ ఏదో వేరే చేయాలి మనము. ఓకే సో ఈ దాంతో మనం వీడిని తీసుకోవచ్చు. రారా. హో మై గాడ్ గైస్, ఫైనల్గా ఇంకా ఎక్కడున్నారా? ఇక్కడున్నారు వీళ్ళు. ఓకే పైన ఉన్నట్టున్నారు, పైకి కూడా వెళ్ళాలి మనము. సో లెట్స్ గో, పైకి కూడా వెళ్ళేద్దాం. అరే ఏంద్రా ఈ లొల్లి, నాకు అర్థం కాదు. ఎక్కడున్నారు? ఇంకా ఇక్కడ లేరు, ఇక్కడ సైడు ఇది వారిపోతుంది చూడండి. ఓకే ఇక్కడ నుంచి కిందికి వెళ్దాం మనము. అరే దాన్ని ఇసబెట్టాల్సింది కాదురా. సో దీన్ని తీసుకొని కిందికి వెళ్దాం. కింద ఇంకొకడు ఉన్నాడు, ఆ ఇంకొకని జరగసా. పోవే, చలో కిందికి వెళ్దాం. ఇంకా ఇక్కడ ఉన్నారు. అరే దీన్ని పాడేసావు ఎందుకురా? ఓ ఈడు ఆగం చేస్తుండు. ఓకే ఇంకా ఎక్కడున్నారు? ఇంకా స్టాఫ్ రూమ్లో వచ్చిందా ఏంది?
ఇటు సైడ్ అయితే ఎవరు లేరు. ఇటు సైడ్ ఇది అన్లాక్ అవుతుందా? ఓకే, ఇది ఆఫ్ అయిపోయింది. ఆన్ చేద్దాం దీన్ని ఫస్ట్. ఈడొక్కడు ఉన్నాడు చూడండి. ఒరే కానీరా త్వరగా. ఓకే గాయస్, ఫైనల్గా చేసేసాను దీన్ని. ఇంకొకడు ఉన్నాడా? ఇంకొకడు ఎక్కడ ఉన్నాడు రా? వాడిని ఎక్కడ లింకాలి నేను? ఈడిక్కడ ఉన్నాడు చూడండి. అరే అరే వాన్తో ఈడికి వెళ్తున్నారు రా, దొంగన కొడుకులు రా. ఓకే, అరే దీన్ని ఇప్పుడు ఎట్లా ప్రెస్ చేయాలి? ఓకే, సీని ఎలా రిపేర్ చేయాలి? ప్రెస్ ఎంత? 3 అరే దీని నుంచి ఎట్లా తీస్తారా నాకు అర్థం కాదు. ఏదో ఒకటి సంథింగ్ ఉండాలి ఇక్కడ. సి కోసం ఏదో ఒకటి ఉండాలి. సీని ఎట్లా ప్రెస్ చేయాలి? ఎట్లా క్యాచ్ దా అది. ఓకే ఓకే, సో దీన్ని ఇట్లా ఆన్ చేసి ఇక్కడ పెడితే మేబీ వచ్చే ఛాన్స్ ఉంటుందేమో. అంతేనా? మేబీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలంటే మేబీ 3ని చూసాం మనము. కాయిన్స్ ఉన్నాయి కదా, కాయిన్స్ తోటి యా మనం 3ని చేసామంటే దాని మీద పడుతుంది కదా అది. యా ఓకే, అండ్ ఇది ఓకే. ఫైనల్గా పడిపోయిందిరా నాయనా. Okay, thank God, guys, thank God. Perhaps we misjudged you. Okay. Still, a brief evaluation is required. Log on to the computer. Thank you. So, computer ni on చేద్దాం. దీన్ని ఇక్కడ వాడేద్దాం. Okay. అసలు ఏం చేస్తున్నా నాకే తెలీదు. సరే నేనైతే అన్ని క్లిక్ చేసేస్తున్నా. నాకు వీటిలో గురించి ఎక్కువ నాలెడ్జ్ లేదు. ఓకే, ప్రింట్ అయిపోయింది. పెన్ను కావాలి, పెన్ ఇక్కడే ఉంది. ఇది నాకు చాలా ఆగం చేయించాలి రా అయ్యా, చాలా ఆగం చేయించారు వీళ్ళైతే. The hell guys, what the hell? అసలు అది ఏంది? సడన్ గా వచ్చినది. అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు? ఏం చేస్తున్నారా? ముందుకెళ్ళాలా? నాకు నిజంగా చాలా భయం వేస్తుంది. నిజంగా అంటే నిజంగా నేను ఇంత భయం ఎప్పుడు పడలే. అసలు ఏందది? చాలా An eventful and tiring day. Nothing. 3 into bed before you clock out. ఓకే, సో దీంతో మనం వెళ్ళిపోవచ్చు ఇక. తర్వాత లెట్స్ గో. వీని పండబెట్టేసేద్దాం. అండ్ ఈయన ఇక్కడ పండబెట్టేసాను. లెట్స్ గో, వెళ్ళిపోవచ్చు ఇంకా మనము. వెళ్ళిపోవచ్చుగా. ఓకే, అని పండబెట్టేసాను కదరా, మళ్ళీ తీసుకురావాలా? అసలు ఏం చేయాలని అర్థం కావట్లేదు నాకు. ఇప్పుడు మంచిగా పన్నాడే. ఓకే, సంథింగ్ ఏదో చెయ్యాలి, బట్ ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. ఓకే, మేబీ వీనైతే బెడ్ మీద వేద్దాం. ఓ ఇక్కడ ఒకడు వండుకున్నాడా? ఓకే, ఎక్కడిదక్కడ వాళ్ళు వండుకొనే ఉన్నారు. ఓకే, సో ఇంకొకరిని లెంకాలి. ఇక్కడ వండుకున్నాడు. ఓకే, ఫైనల్గా వీళ్ళని పండబెట్టేశాను. అండ్ ఓకే ఓకే, థ్యాంక్ యూ. చాలా దరిద్రంగా జరిగింది. ఇలాంటి డే ఎప్పుడు రావద్దని కోరుకుంటున్నాను నేనైతే. ఓకే, ట్రీ. వాట్ ట్రీ? అరే నా షిఫ్ట్ని ఆఫ్ చేసేస్తాను. వద్దు, ఇవన్నీ పంచాయతీలు నాకెందుకు, వెళ్ళిపోతాను. ట్రీలో ఏదో ఉండే ఉంది కదా, ఈ ట్రీని చెక్ చేయాలి. ఈ ట్రీనా కదా? గివ్ యువర్ ఓకే స్టిక్కర్ని పెట్టడం మర్చిపోతాను ఎందుకురా నేను. ఇన్ని స్టిక్కర్ నేనే పెట్టానా? ఓకే, గో హోమ్, లెట్స్ గో గైస్. ఓకే, Lockdown is still in effect. Please take a seat. A member of staff will be with you shortly. ఓకే, కూర్చుందాం, ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే 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 గాయస్, ఫైనల్గా అయిపోయింది. సో ఇవాళ కిందే గైస్, వీడియో లెంత్ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. సో వచ్చే పార్ట్ని ఇంకో పార్ట్ని మనం వచ్చే వీడియోలో చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. చాలా స్కేరీ మూమెంట్స్ జరిగాయి, నాకు నిజంగా చాలా భయం వేసింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.